ఇంతవరకు మనము పాటల ద్వారా దేవుని మహింపరుస్తూ వచ్చాము. తిరిగి దేవుని వాక్యం వెలుగులో మనము వాక్యం చూసుకొని దాని ప్రకారము ప్రభువును మనం ఆరాధిస్తూ వస్తాము. ఆరాధించేవారు దేవుని వాక్యమును శ్రద్ధగా విని దాని ప్రకారం ఆరాధించడం నేర్చుకోండి. తర్వాత క్లుప్తంగా కూడా నేర్చుకోండి. మరి ఆరాధన చేయుట అలవాటు చేసుకోండి. ఆరాధన కొరకై దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము, కీర్తనలు 8వ అధ్యాయం. కీర్తనలు 8 అధ్యాయాన్ని అంతా కూడా మార్చి చదువుతూ వస్తాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపం చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర పర్వతములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు అందరు కలిపి చదువుకుంటాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ప్రభును ఆరాధించాకొచ్చాము. ఆరాధన దేవుని వాక్య పెరుగులో మనం చూసుకున్న వారమై ఆ రీతిగా మనం ప్రభును ఆరాధించినట్లుగా లేఖన భాగంలో నుండి కీర్తనల గ్రంథంలో 8వ అధ్యాయాన్ని మనము ఆధారం చేసుకొని ప్రభును ఆరాధించున్నాం. ఈ కీర్తనల గురించి ఇంతకుముందు మీకు బయలుపటంలో చెప్తూ వచ్చినాం. కీర్తనలు 5 భాగాలుగా ఉన్నాయని. మొదటిది 5 స్కందాలు. ఎన్నో అధ్యాయం నుంచి ఎన్నో అధ్యాయం వరకు మొదటి స్కందం అని చెప్తూ వచ్చినాము. 1 నుంచి 42. రెండవది 42 నుండి 72. అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. 1, 42, 41 వరకు. 1, 41, 42, 72. మూడవది 73 నుంచి 89. సీరియల్ సంఖ్యలు వస్తాయన్నమాట. అంటే 7, 3 పక్కకు పెడితే 8, 9. అంటే 73కి ఫస్ట్ 7, 8, 9 లెక్క సీరియల్గా అట్లా అవన్నీ కొన్ని ట్రిక్స్ పెట్టుకోవాలా గుర్తుపెట్టుకోవడానికి. 73 నుంచి 89 వరకు. తర్వాత 90 నుంచి 106 వరకు. తర్వాత 107 నుంచి 100. అది కూడా చెప్పలేదు. చివరి లాస్ట్ వరకు చెప్పచ్చు కదా. ఇంకా ఫస్ట్ చెప్పచ్చు, లాస్ట్ చెప్పచ్చు. అధ్యాయాలన్నీ ఉండేది. ఆరంభం చెప్తారు, ముగింపు. మధ్యలో ఉన్న అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు 5 ఏళ్ళ మీద గుర్తు పెట్టుకొని పెన్నుతో రాసుకోండి అధ్యాయాలు. 5 స్కందాలు అంటే ఎట్లుంటాయని. మొదటిది 1 ఏళ్ళ మీద, 2 ఏళ్ళ మీద అట్లా అప్పుడు చూసుకుంటూ ఉండండి గుర్తు వచ్చినప్పుడు. సరే, ఈ 5 స్కందాల్లో ఈ మొదటి స్కందంలోనిది 8వ అధ్యాయం. ఇవన్నీ దాదాపుగా దావీదు రాసినటువంటి కీర్తనలు.
దావీదు దేవుని జ్ఞాపం చేసుకొని దేవుని స్తుతించి ఆరాధించుట కొరకై చేయబడినటువంటి కీర్తనలు ఈ ప్రథమ స్కందము 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయంలో అధ్యాయం అనరు, వీటిని కీర్తనలు అంటారు. 8వ కీర్తనలో ఇది ఎప్పుడు రాసి ఉండవచ్చు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏమంటే, దావీదు గొల్యాతును చంపినప్పుడు రాయబడినటువంటి కీర్తన అని అంటారు. ఎందుకంటే ఇందులో 8వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. మొదటి సమూయేలు 17:4 చూస్తే చదవండి ఒకరు. మొదటి సమూయేలు గ్రంథం 17:4. కాబట్టి ఇక్కడ గొల్యాతు గురించి రాయబడింది ఏమంటే, ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలులకు యుద్ధం జరిగిన సందర్భంలో ఫిలిస్తీన్ల పక్షంగా ఒక గొల్యాతు మాత్రమే యుద్ధానికి వస్తాడు. ఇశ్రాయేలులో ఒకరు వెళ్ళి అతనితో తలపడినప్పుడు ఎవరు విజయం పొందుతూ వస్తారో వారు ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాసులుగా చేయబడుతూ వస్తారు. ఇది అక్కడ ఉన్నటువంటి విషయం. అయితే ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి సౌలు రాజు కానీ లేదంటే మిగతా సైన్యాధికారులు కానీ ఇశ్రాయేలు సైన్యంలో ఏ ఒక్కరు కూడా ఆ గొల్యాతుతో తలబడడానికి ఎంత మాత్రం కూడా ధైర్యం లేక చాలలేక అందరూ భయముతో ఉన్నట్టుగా దేవుని వాక్యంలో రావాలి. చూడండి ఒక మాట మీరు 17:24. కాబట్టి వాడిని చూసినప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏమైపోయినారంట? భయపడిపోయినాడు. ఆ సందర్భంలోనే దావీదు అక్కడ వచ్చాడు, వానితో యుద్ధం చేశాడు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంది, నీవు బాలుడవే. సౌలు అంటాడు కదా, నీకు శక్తి చూడదు ఎన్నో వచనం అది 33. కాబట్టి ఇక్కడ చూస్తే నువ్వు బాలుడు కదా, నేను అతనితో యుద్ధం చేస్తానన్నప్పుడు నువ్వు బాలుడవు, వాడు బాల్యము నుండి విద్యాభ్యాసం చేసిన వాడని దావీదుతో అన్నాడు, సౌలు అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు 34లో, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటిలను వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవం గల దేవుని సైన్యము తిరస్కరించి నీ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. అంటే ఒక సింహము ఎలుగుబంటి కంటే వాడు గొప్పవాడు కాదు, నేను వానిని జయిస్తాను అని చెప్పేసి ఇక్కడ సౌలుతో దావీదు అన్నప్పుడు సౌలు చివరి మాట అంటాడు 37వ వచనంలో చూసే చివరిగా, అందుకు సౌలు పొమ్ము యెహోవా నీకు తోడుగా నుండుగా కానీ దావీదుతో అనెను. ఆ సందర్భంలో వెళ్ళడము, ఒక చిన్న రాయి తీసుకొని మరి ఆ యొక్క ఒడిసెలతో కొట్టినప్పుడు, ఆ గులక రాయి తీసుకొని కొట్టినప్పుడు ఆ యొక్క ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు నేలపడి కూలడము చంపడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా విజయం రావడం జరిగింది. ఆ సందర్భాన్ని ఎందుకంటే మనుషుల దృష్టికి చిన్నవిగా కనపడేవి దేవుని దృష్టికి గొప్పగా ఉంటాయి. మనకు తెలుసు, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు మొరుగుచున్న సమయంలో యవనస్తుడైనటువంటి సామాన్యంగా అక్కడ ఉన్నటువంటి మోషే ద్వారా, మోషే నాయకత్వం ద్వారానే ఇశ్రాయేలు ప్రజలను వెలుగులకు నడిపించడం జరిగింది. 10 అద్భుతాలు చేయడం జరిగింది. తర్వాత ఎర్ర సముద్రాన్ని చీల్చడం జరిగింది. మరి ఫిలిస్తీ సైన్యాన్ని అంతటిని ముంచివేయడం జరిగింది. ఏదైనా దేవుడు సామాన్యమైన వాటి ద్వారానే గొప్ప కార్యాలు జరిగించేవాడు. ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకొని ఇక్కడ దావీదు మహారాజు ఈ విషయాన్ని ఈ 2వ వచనంలో 8వ అధ్యాయం 2వ వచనంలో మనం బట్టి చూస్తే,
శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయటకై. వారు అనుకున్నారు ఇశ్రాయేల్ ప్రజల మీద ఇంకా మనమే విజయం పొందుతాము అని ఫిలిస్తీన్లు అనుకున్నారు గొల్యాతును బట్టి. అయితే ఆ పగ తీర్చుకొనుటకై మాన్పివేయటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమును నీ ఒక దుర్గమును, అంటే చిన్న పిల్లల ద్వారా, చిన్న వాటి ద్వారా గొప్ప విజయం. బైబిల్లో సంసోను మనకు తెలుసు, గాడిద ఎముక ద్వారా ఎంతమంది చంపినాడు? 1000 మందిని చంపుతూ వచ్చినాడు. అంటే సామాన్యమైన వాటి ద్వారా, చిన్న చిన్న విషయాల ద్వారా, చిన్న చిన్న వాటి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వస్తాడు. ఈ విషయాన్ని తలపోసుకున్నప్పుడు దావీదు దేవుని ఆరాధిస్తున్నాడు. ఆ సందర్భంలోనే ఇది రాయబడింది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ కూడా యెహోవా నామమున నీ మీదికి యుద్ధంకి వచ్చుచున్నాను. చూడండి ఒక మాట, అదే 17వ అధ్యాయము చదువుమా. కాబట్టి ఇక్కడ దావీదు ఎవరి పేరిట యుద్ధమునకు వస్తున్నాడు? యెహోవా పేరిట. ఎందుకంటే మన పాటలో కూడా ఉంది, యేసుక్రీస్తు నామం శక్తి కలిగిన నామం అని. తర్వాత ఇంకా యేసు పరిశుద్ధ నామునికి ఎప్పుడు అధిక స్తోత్రము. రకరకాలు చూస్తే యెహోవా నామం అన్నిటికంటే ఎంతో ప్రభావం కలిగింది. ఆయన నామమును బట్టి గొల్యాతు మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళాడు, విజయం పొందుతూ వచ్చినాడు. అందుకే 8వ కీర్తన మొదటి వచనం చూడండి ఇక్కడ, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతట నీ నామం ఎంత ప్రభావము గలది. దేవుని నామము ఎంత ప్రభావం గలది. ఎందుకంటే భూమిని, ఆకాశాన్ని, అందులోని సమస్తమును సృష్టిని కలగజేసినది దేవుడే. ఎట్లా అది కలుగునగాక అంటేనే కలుగుతూ వచ్చింది. కాబట్టి అది ఉద్ధరించేదిగా ఉండదు. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును. కాబట్టి సామాన్యమైనటువంటి విషయాల ద్వారా దేవుని ప్రజలకు విజయం ఇచ్చేవాడుగా ఉంటున్నాడని, అంత గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి గొల్యాతును జయించడానికి సామాన్యంగా బాలుడు 16-17 సంవత్సరములు ఉంటాయి అంతే. అది కూడా గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు ఆ యొక్క గొల్యాతును జయించడం అంటే అది దావీదు వలన వచ్చినటువంటి విజయం కాదు, కానీ దేవుని వలన దావీదు విజయం పొందుతూ వచ్చిన. అందుకే ఆయన యెహోవా నా పేరట నీ మీదకి నేను వచ్చుచున్నాను అన్నాడు. పేరట అన్న నామము, ఆయన నామం ఎంత ప్రభావం గలదని దావీదు తలపోసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఒకవేళ మనము లోకములో ఎన్నో రకాల పరిస్థితుల్లో మన స్థితిగతులు చూసినప్పుడు మనము ఎన్నిక లేని వారుగా ఉండవచ్చు, యోగ్యత లేని వారుగా ఉండవచ్చు, లేదా మనల్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించడానికి ఎలాంటి ఆధిక్యత లేకపోవచ్చు. అయితే దేవుడు మనము ఆయన స్తుతించి ఆరాధించగలిగినట్లుగా స్తుతుల మూలముగా ఒక దుర్గమును ఇక్కడ స్థాపిస్తున్నాడు. దుర్గము అంటే కోట. ఎప్పుడైతే దేవుని ప్రజలు స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఆ సమయంలో అక్కడ సాతాను ఉండలేడు. దేవుని ప్రజలు ఎక్కడైతే చేరి స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఆ స్థలంలో, అందుకే 133 కీర్తన 3వ వచనంలో ఒక మాట చదవండి. 113:3 113:3 బాగా వినండి అంతా. ఎక్కడో మనసు పెట్టింటారేమో. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, ఎంతవరకు అంట? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం అంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. అందుకే దావీదు మహారాజు ఒక మాట అంటాడు, దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించేదను అంటున్నాడు. అందుకే అది ముస్లిమ్స్ ఇప్పుడు కూడా నమాజ్ చేసేది రోజుకు దాదాపుగా 7 పర్యాయములు చేస్తుంటారు. అంటే దీన్ని బట్టి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుని నామం ఎట్లా స్తుతి నొందదగినది అంటే, భూమి ఆకాశంలో భూగోళంలో ఉన్నదంతా మనుషులే కదా, ఏ దేశంలో ఉన్నా కూడా భూమి మీద ఉన్నట్టే కదా. ఇప్పుడు మనకు పగులుంది అమెరికాలో, పోయినారా మీరు? చూసొచ్చిన వాళ్ళకి చెప్తున్నారు.
సరే నేను కూడా పోలేదు, కాకపోతే ఉన్న గంటల వ్యవధి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పడుకొని నిద్రపోతుంటారు. కాబట్టి అంటే ఇక్కడ మనము దేవుణ్ణి వాళ్ళు నమోదు చేస్తున్నారు, లేదు మనం స్తుతిస్తున్న వాళ్ళు పడుకున్నారు. మనం లేచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు లేచి దేవుణ్ణి స్తుతిస్తారు. సూర్యోదయం మొదలుకొని ఎక్కడైనా ఒక చోటి ఏదో రకంగా ఏదో ఒక దేశంలో దేవుని నామం ఏం చేయబడుతుంది? స్తుతించబడుతుంది. అది ఇక్కడ మనము జ్ఞాపం చేసుకోవాల్సిన మాట. అందుకే ఏమన్నాడంటే, భూమి ఎంతంతట నీ నామం ఎంత ప్రభావం కలిగింది. ఎందుకంటే ఇక్కడే 19 కీర్తనలో కూడా ఒక మాట ఉంది, మొదటి వచనం. కీర్తనలో 19 మొదటి వచనం, ఆకాశములు కాబట్టి ఆకాశములు దేవుని మహిమను, కాబట్టి అలాంటి ఆకాశములు ఎన్ని రాత్రి చూస్తే అంతరిక్షం ఆయన చేతి పనిని ఎట్లా ప్రచురం అంటే సూర్యుడు, చంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు చూసినప్పుడు రోజు అటు దేవుడు ఎట్లయితే వాటిని కలిగజేసి నియమించినాడో అదే కక్షలోనే తిరుగులాడుతున్నాయి. పొరపాటును ఒకటి మిస్ అయితే అది పోయి ఇంకొకటి తగిలితే, దానికి పోయి ఇంకొకటి తగిలితే, యాక్సిడెంట్లు అయినప్పుడు చూస్తుంటాం. ఒకటి పోయి ఒకదాన్ని తగిలితే ఇంకో దాన్ని తగిలితే అట్లా అన్నీ మొత్తం పడిపోతాయి. అట్లా అంతరిక్షంలో దేవుడు నియమించినటువంటి సృష్టిలో చూసినప్పుడు దావీదు తలపోసుకొని ఏమంటున్నాడంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని మన తెలుసు. దేవుడు ఇదంతటిని కలిగేసి ఇవన్నీ చూసినప్పుడు దావీదు తలపోసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఏమన్నాడంటే, 3వ వచనం, నీ చేతి పైన ఆకాశమును నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రాలు నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపం చేసుకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రను దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. ఇంత భూగోళములో, ఇంత సృష్టిలో ఆకాశమును, భూమిని, అందులోని సమస్తమును కలగజేసిన దేవుడు మానవుణ్ణి జ్ఞాపం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు అని దేవుడు. మానవుడు అనేటువంటి హెబ్రీ పదానికి అర్థం ఏమంటే బలహీనును, బలహీనమైనది, బలహీనమైన వాడు అని అర్థం. సృష్టి అంతట్లో బలమైనది అన్నీ బలమైనవే. పులి కంటేను, సింహం కంటేను, లేదా పెద్ద కొండ కంటేను, లేదా అందులో ఉన్నటువంటి గ్రహాల కంటేను, వాటన్నిటికంటే మనం బలమైన వారం కాము. చీమ కొరికినా కూడా అల్లట్లాడతాం కొన్నిసార్లు, తేనెటీగ గుట్టినా కూడా అన్ని రోజులు నొప్పి ఉంటుంది, మనకి బాధపడతాం. వాటికంటే మనం బలవంతులం కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు మనుషును జ్ఞాపం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. దేవుడు మనుషుని జ్ఞాపం ఎలాంటి వాడని ఇక్కడ రాయబడిందంటే 39 కీర్తనలు చూడండి, మానవుని యొక్క జీవితము. కీర్తనలు 39 చూడండి, 4వ వచనం, 5 నుంచి చదువుమా. నా దినముల పరిమాణం నీ బెత్తడంతా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వలె. మానవుని యొక్క జీవితం వట్టి ఊపిరి అంటారు కదా, ఇంకా అయిపోయి మనిషి ఎంత ఉన్నా ఎంత చేసినా ఊపిరి పోయినాక అంతే అంటారు. ఊపిరి మనం గాలి ఇడుస్తాం కదా, ఇట్లా పీల్చుకొని వదిలేసేటప్పుడు ఎట్లా ఊపిరి పోతే మనిషి బలహీనమవుతాడు. ఆ ప్రాణం మనలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, వట్టి ఊపిరి. ఇంకా కింద ఏమంటాడు 6వ వచనంలో, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుచున్నారు. ఎట్లంటే నీడ, మనుషుడు ఉన్నంత వరకు నీడ ఉంటుంది, పాతి పెట్టినాక నీడ వస్తుందా మనిషి పైకి? నీడొస్తే ఏమంటాం, దాన్ని దయ్యం అంటారు కదా. కాబట్టి ఇక్కడ మనిషి నీడ వంటి వాడై తిరుగులాడుచున్నాడు. ఎట్లా? ఉదయం చూసినప్పుడు సూర్యునికి ఎదురు నిలబడితే నీడ పెద్దగా ఉంటుంది, రాను రాను మధ్యాహ్నం వచ్చేలోపు చిన్నగా మన కాళ్ళ కిందకు వస్తుంది, తర్వాత సాయంకాలం అయితేనే మళ్ళీ వెనక్కి పోతుంది, తిరిగి అది కనిపించకుండా పోతుంది. అట్లా మానవ జీవితం ఎలా ఉందంటే ఇక్కడే అంటాడు కదా 5వ వచనంలో, నా దినముల పరిమాణం నీ బెత్తడంతగా. బెత్తడంటే 4 ఏళ్ళు కలిగినదని బెత్తడు అంటాడు. ఈ బెత్తడంటే 1 బాల్యము, 2 యవ్వనము, 2 కుటుంబము. మొదటిది బాల్యము 12 సంవత్సరాల వరకు అనుకుందాం. తర్వాత 12 దాటిన నెలల నుంచి రెండవది యవ్వనం 30 వరకు, లేదంటే 25 వేసుకుందాంలే. తర్వాత 40 వరకు కుటుంబము, సంసారము, కుటుంబము, పిల్లలు.
40 దాటినాల నుంచి వృద్ధాపం. అంటే మన లెక్కలో ఇంకా గవర్నమెంట్ ప్రకారం రకరకాలు ఉంటాయి అనుకుందాం. ఈ 4 వృద్ధాపం అయిన తర్వాత మనం ఏమైపోతాము? అది మానవుని జీవితం. కాబట్టి ఒకవేళ నీకు ఎంత బలం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత అన్నీ ఉన్నా, ఒక దినం అయితే నీ ముగింపు 4వ దశలో ముగింపు పడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎంతమంది 4వ దశలోకి వచ్చినారో, ఎంతమంది మొదటి దశలో ఉన్నారో, ఎంతమంది 2వ దశ 3వ దశలో ఉన్నారో అది మీకే తెలుసు. అంటే ఇవన్నీ అయిపోయే కొద్దీ ఏమైపోయినాయి మన దశలుగా? నేనైతే అనుకుంటాను 3 దశలు అయిపోయినాయి, 4వ దశలోకి వస్తున్నాం మేము. అంటే లాస్ట్ ప్రయాణం అది. కాబట్టి ప్రియులారా, ఎందుకు చెప్తా, అలాంటి మానవ జీవితము 1 ఊపిరి, 2 నీడ, 3 గాలి. చూడు, వాడు తొందరపడు గాలికే కదా. మనుషుడు ఏం చేసి గాలికి ప్రయాసపడుతున్నాడంట. గాలి ఎట్లా తిరుగుతుందో అట్లా. సాధారణంగా వాడికి గాలి పట్టింది, అందుకే అట్లా తిరుగుతున్నాడు అంటుంటారు. ఇంకా గ్యాస్ ట్రబుల్ కూడా గాలి పట్టింది అన్నట్లు. అది ఏమంటే ఇంగ్లీష్లో గ్యాస్ ట్రబుల్ అంటారు, తెలుగులో గాలి పట్టింది అని. ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అనమాట అది పెట్టినప్పుడు. అది కూడా ఒక దయ్యం ఉన్నట్లు గాలి పట్టిందంటే ఇంకా అంతే కదా. గాలి పట్టిందంటే అర్థం అంతే కదా, గ్యాస్ట్రిక్ అంటారు ఇంగ్లీష్లో, అంతే. సరే, ఇక్కడ ఇంకా ఏమంటాడు చూడండి, 78వ కీర్తనలో మానవుని జీవితము అంటే మనిషిని జ్ఞాపం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు అంటే 78:39 కాగా కేవలము శరీరులై ఉన్నారు. మానవ శరీరం, దేవుడు నియమించినటువంటి శరీరము మట్టితో చేయబడింది. ఈ శరీరంలో ఉన్నటువంటి ఊపిరి, ఆత్మ, దేవుడు ప్రాణం పోగానే విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన. పోయిన గాలి తిరిగి వస్తుందా? ఇంకా రాదు. అది విసిరి వెళ్ళి తిరిగి రాని. ఓ పాట ఉంది దాంట్లో, బాటసారి ఓ బాటసారి పైనుంచే ఓ బాటసారి, విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి ఓ బాటసారి అని పాట ఉంది. భలే ఉంది ఆ పాట. మరి యూట్యూబ్లో మీరు కొడితే ఆ పాట వస్తుంది. బాటసారి ఓ బాటసారి పయనించే ఓ బాటసారి అని ఆ పాట ఉంది. దాంట్లో అంతా చనిపోయినప్పుడు లేదంటే ఎంతమంది ఉన్నా తర్వాత పాతి పెట్టేది, తర్వాత వాళ్ళ సంపద అంతా విడిచిపెట్టేది, కుటుంబీకులు ఏడ్చేది అంతా పాటలోనే ఉంది. అప్పుడు మనమంతా బాటసార్లు ప్రయాణమైపోతున్నాం. మనం చేరవలసిన గమ్యము ఊరు దగ్గర సమీపి ప్రయాణంలో ఎక్కడున్నామో అది మనకే తెలుసు. యవనంలో ఉన్నామా, బాలరుగా ఉన్నామా, యవనంలో ఉన్నామా, కుటుంబీకులుగా ఉన్నామా, వృద్ధాపంలోకి ఉన్నామా అనేది ఈ ప్రయాణం. కాబట్టి ఇక్కడ చూస్తే కేవలం శరీరులని విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటిది. ఇంకా యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాము, 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 17 వచనం చదవండి. ఆయన దృష్టికి కాబట్టి ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే. కాబట్టి దేవుని దృష్టికి చూసినప్పుడు మనము లేనట్టుగానే ఉన్నాము. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడుచున్నది. కాబట్టి దేవుని దృష్టికి మనము లేనట్టుగానే కనబడుతున్నాము. ఎందుకంటే 100వ కీర్తనలో, అదే కీర్తనలు 100వ కీర్తన 3వ వచనంలో ఆయన మనలను పుట్టించెను అనే మాట చదవండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు. కాబట్టి ఆయనే మనల్ని పుట్టించినాడు. ఎట్లా పుట్టించినాడు అంటే, అందుకే దావీదు మహారాజు, నా తల్లి గర్భంలో నుండగా నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. కాబట్టి దేవుడే మనల్ని పుట్టించినాడు. అందుకే దేవుని వాక్యం ఏముందంటే, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం ఉంది. ఒకవేళ చాలామందికి సంతతి లేకుండా ఉంది, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కానీ సంతతి లేదు. కారణం ఏమంటే దేవుడు ఇస్తేనే. కానీ ఇక్కడ చూస్తే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. కాబట్టి దేవుడు మనల్ని పుట్టించి ఉన్నాడంటే మనిషిని జ్ఞాపం చేసుకున్నటకు వాడు ఒకటి. కాబట్టి మొదటిగా దేవుడు మనల్ని పుట్టించినాడు. కాబట్టి అంతేకాకుండా పుట్టించిన మట్టుకే కాదు, కానీ
మన పాపదోషములన్నిటికి కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే తన ప్రాణమును అర్పిస్తూ వచ్చినాడు. అర్పించి 51వ కీర్తన 5వ వచనంలో మనం చూసినప్పుడు, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములో ఉన్న తల్లి నన్ను గర్భమున ధరించింది. కాబట్టి అలాంటి జీవితాన్ని దేవుడు జ్ఞాపం చేసుకొని ఏం చేస్తూ వచ్చినంటే మనకు తన రక్షణ అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ రక్షణ ద్వారా నీకు నాకు ఆయన బిడ్డగా నిన్ను ఆరాధించేవానిగా దేవుని ఇంటిలో కూర్చుండబెడుతూ వచ్చినాడు. మనిషిని జ్ఞాపం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, వాడిని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. దేవుడు మనం దర్శించి జ్ఞాపం చేసుకొని, అయ్యో నా బిడ్డ ఫలానా వ్యక్తి, ఈ వ్యక్తిని బట్టి ఆయన చేసిన పాప దోషాలను బట్టి ఆయన నిత్య నరకానికి వెళ్ళకూడదని నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే రక్షించుట కొరకై శిలువలో తన ప్రాణం అర్పించి రక్తం కార్చినారు. ఆ రక్తం ద్వారా మన పాపదోషములన్నీ కడిగి పవిత్రపరుస్తూ వచ్చినాడు. కాబట్టి అంతేకాకుండా నేటి వరకు కూడా మనల్ని సజీవులుగా ఉంచుతూ వచ్చినాడు. ఎన్నోసార్లు మనము, అందుకే వాక్యములు రాయబడింది తిమోతి పత్రికలో, మనము నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అని 2 తిమోతి 2వ అధ్యాయంలో ఉంది. కాబట్టి మనము నమ్మదగిన వారం, అనేకమైన పర్యాలు దేవుడు మనల్ని పుట్టించి మనల్ని రక్షణ ఇచ్చినాడు. అందుకే కీర్తనలో బాగానే మనం చూస్తూ వచ్చినప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్య వెలుగులో మనకు దేవుడు ఆయన రక్షణ అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు ఆయన మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. కాబట్టి మనిషిని జ్ఞాపం చేసుకున్నట్టు, మనుషుడు ఎలాంటి వాడట, మనము కేవలం ఊపిరి, నీడ, ఇంకా ఓటి కుండ అని యోబు అంటాడు. నేను ఓటి కుండ వాడమంటే వాడినైతే నేను, అంటే పగిలిపోయిన కుండ అని. తర్వాత ఇలాంటి జీవితం, ఇంకా యాకోబు భక్తుడైతే ఇంకో మాట అంటాడు, చదవండి 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయం అనుకుంటాను, చూడండి చదువుమా. రేపేమో సంభవించను మీకు తెలియదు, మీ జీవం ఏ పాటి, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వాడు. ఆవిరి, వంట చేస్తున్నప్పుడు పాత్ర మీద మూత తీయగానే ఆవిరి ఏమైపోతుంది పైకి. కాబట్టి మన జీవితం కూడా ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, ఆవిరి వంటి వారం. కానీ అంత బలహీనం చెప్తాగా. మానవుడు అంటే నీవు మనుషుని జ్ఞాపం చేసుకోవటకు, మనుషుని అంటే మానవుడు, మ్యాన్ గ్రీకు పదంలో బలహీనమైన అని అర్థం. మనిషిని దేనితో కలిగజేసినాడు? మట్టితో. ఇప్పుడు మట్టితో చేసిన కొండ ఇట్లా పై నుంచి కింద పడేస్తే అలాగే ఉంటుందా? ఏమైపోతుంది? పగిలిపోతుంది. మన జీవితం కూడా అంతే. కాబట్టి ఇంత బలహీనమైన మనిషిని జ్ఞాపం చేసుకోవటకు వాడు ఏ పాటి వాడు అంటే, గొల్యాతు ఎంతటి వాడు, సకల విద్యలు నేర్చుకున్నవాడు, అంత బలవంతుడు. అలాంటి బలవంతుని ఎదుట నేను యుద్ధము చేసి విజయం పొందాలంటే నా వలన కలిగినది కాదు. అందుకే ఓ దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, దావీదు విజయం పొందలేదు కానీ దేవుడు అతనికి విజయం ఎట్లా అనుగ్రహిస్తూ వచ్చినాడంటే, ఇప్పుడు దావీదు వడిసెలు తీసుకొని రాత్రి కొట్టినప్పుడు తల ఎక్కడ నుదుటి మీద గొల్యాతుకు రాయబడినప్పుడు వాడు ఎలకలు పడల్లా, బోర్లు పడల్లా? ఎలకలు పడాలి. కానీ వాడు బోర్లు పడినట్లుగా రాయబడింది. అంటే దావీదు రాత్రే కొట్టినప్పుడు వెనక నుంచి దేవుడు అతన్ని కొట్టినాడని, అందుకే అతడు బోర్లు పడ్డాడు అని. కాబట్టి ఇలాంటి బలహీనమైన మానవుని, అందుకే పౌలు ఈ విషయాన్ని జ్ఞాపం చేసినప్పుడు 1 కొరింథీ 1వ అధ్యాయం 29 నుంచి చదవండి. 29, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడే. మనమంతా మన పరిస్థితి అది, బలహీనం, ఎన్నిక లేని వారం, నీచులం, తృణీకరించబడిన వారిని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట. కాబట్టి కుండ వంటి వారం, మనం మట్టి వారం. అందుకే 103వ కీర్తనలో మనం చూసినప్పుడు కూడా అది, మనం మంటి వారం అని ప్రభువు ఎరుగును, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారం. అలాంటి మానవుని దేవుడు జ్ఞాపం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు అయ్యా, నేను నా జీవితం. అందుకే దావీదు రాజు అయిన తర్వాత
మొదటి దినవృత్తాంతంలో 17:16 రాయబడి, నేను నా కుటుంబము ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను నా కుటుంబము ఏ పాటిది, కేవలం నీ దయ వలనే అంటాడు. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాయిస్తున్నాము, దేవునింటికి వచ్చినాము, లోకంలో అంతో ఇంతో దేవుని ప్రజలుగా ప్రభుని ఆరాయిస్తున్నామంటే మనలో దేవుడు జ్ఞాపం చేసుకోవడం మనం ఏ పాటి వారం అంటే మనలో ఏ యోగ్యత అర్హత లేదు. ఒకవేళ దేవుడు ఇచ్చిన వాటిని బట్టి నువ్వు అతిశయించవచ్చునేమో, కానీ అయితే వాక్యం రాయబడింది, అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి, అంతేగాని నీకు వచ్చిన వాటిని బట్టి అతిశయించకూడదు. అది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ అందుకోసమే దేవుని కంటే మానవుని కొంచెము తక్కువ వానిగా చేసిన. ఎంతగా అంటే సకల సృష్టిని పరిపాలన చేసే ధన్యత మానవునికి ఇస్తూ వచ్చినాడు. ఈనాడు ప్రపంచంలో మానవులందరూ కూడా సృష్టి అంతటిని పరిపాలన చేస్తున్నారు. జంతువుల మీద, సృష్టి మీద. ఇప్పుడు సముద్రం మీద ఏం చేస్తున్నారు? పడవల్లో ప్రయాణం చేస్తున్నారు, స్టీమర్లో ఆకాశంలో ఏం చేస్తున్నారు? విమానాలు, రాకెట్లో పోతున్నారు. ఇంకా అంతకే కాకుండా ఏం చేసినారు? చంద్రమండలం మీదకి వెళ్ళి అక్కడ చూసి వస్తున్నారు. మొట్టమొదటిగా చంద్రమండలం మీద అడుగుపెట్టిన వారు ఎవరు? డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు. సంవత్సరము నువ్వు చూసుకుంటావా? 2 కనుక్కోండి. అలా డిఎస్సికి ప్రిపేర్ అయ్యాలి, ఇట్లావన్నీ చీకేవన్నీ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అందుకే ఇంకా ఇంకొక ఆయన చెప్తూ వస్తాడనమాట. ఆయన దేవుని యొక్క వాక్యం చేసిన తర్వాత, నేను చంద్రుని మీద అడుగుపెట్టి నడిచిన దానిది గొప్ప విషయం కాదు, కొద్ది కాలం తర్వాత ఇంకా మిగతా వాళ్ళు వచ్చి నడుస్తారు, అది పాతగా అయిపోతుంది, అది గొప్ప విషయం కాదు, కానీ దేవుడే భూమి మీద అడుగుపెట్టి జన్మించింది గొప్ప విషయం అని చెప్పినాడు ఆయన. నేను చంద్రుని మీద అడుగుపెట్టి తిరిగి వస్తే ఆ వ్యక్తిని ఎన్నో రకాలు సన్మానించి మనం జీకే బీట్లు రాస్తూ ఉంటాం, కానీ యేసుప్రభు పుట్టింది ఎవరు రాయరు, జీకే బీట్ రాదు కదా. కానీ ఆయన చెప్పింది ఏమంటే, నేను చంద్రుని మీద అడుగుపెట్టిన దానికంటే సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద జన్మించడము, అడుగుపెట్టి నడవడం గొప్ప విషయము అని చెప్పినాడు ఆయన. కాబట్టి మనిషిని మనం ఏమి లేదు, కేవలం ఊపిరి, మట్టి, గాలి, ఆవిరి, ఇంతలో కనబడంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. అలాంటి వారు దేవుడు మనం జ్ఞాపం చేసుకుని ఆయన ఆరాధించేవారుగా చేసినాడు. అది ఆ దావీదు ఇక్కడ దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. దర్శించుట అంటే ముఖాముఖిగా కలుసుకునుట. దర్శనం అంటే కళలు పడేవి కాదు. కొంతమంది నాకు కళ పడింది, ఒక ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారంట, ఆయన అన్నాడంట, భార్యతో అంటుండంట, అంటే ఇట్లా చెప్పలేదు కానీ చెప్తున్నా, ఏమనంటే పేరు అనుకుందాం, మళ్ళీ మీ పేర్లు కాకుండా ఏలేదు, వాణి ఏమంటే, రాత్రి పక్కింట్లో ఉన్నట్టు విమల నా కళలోకి వచ్చింది. విమల ఉంది కదా ఇక్కడ, వద్దులే వేరే పేరు పెడదాం, కమలా వచ్చింది అన్నాడంట. అట్లా అంటే ఒకరే వచ్చినారా ఇద్దరే వచ్చినారా అండి అనిందంట. ఒకతే వచ్చింది అంటే, అదే నాకు కూడా కళలో వచ్చిన, ఎవరంటే వాళ్ళ ఆయన నా కళలోకి వచ్చినాడు అని. ఒకరేని ఎందుకు అడిగిందంటే, ఉంటే ఇద్దరు ఉండాలి కదా. అర్థమైందా జోక్ మీకు? కాబట్టి ఇట్లా ఉంటుంది అన్నమాట. అట్లా మనం కళలు కానీ, కళల్లో నాకు దేవుడు ఇట్లా చూపించినాడు, ఇట్లా మాట్లాడినాడు, నాకు ఇట్లా పడింది కాబట్టి ఏమవుతుందో ఏమని కొంతమంది ఊరూరికే అన్నీ ఇవన్నీ సోదిగానే చెప్పే మాట అన్నమాట. అంటే దేవుని వాక్యానుసారమైనవి కావు. దర్శనం అంటే మనుషుడుగా చూసేది, మనుషుడికి దేవుడిచ్చే దర్శనం. అందుకే పౌలు ఏమన్నాడంటే 26 అపోస్తల కార్యాలు 19 వచనంలో, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నేను అవధేయుడను. ఆ దర్శనం ఏమంటే, ఆయన గుర్రం మీద బయలుదేరి దేవుని సంఘముని హింసించడానికి బయలుదేరే సమయంలో గుర్రం మీద నుంచి పడినప్పుడు, ప్రభువా నీవెవడం అంటే, నీవు హింసించుచున్న నజరేయుడైనా, అది ప్రత్యక్షంగా దేవుడు అతనికి ఇచ్చినటువంటి దర్శనం అది. అంతేగాని కళలు పడినవి, కళల ప్రకారం ఏమన్నా చూసినవి, వినినవి, జరిగేవి, ఇంకోరు మీకు చెప్పినవి, నాకు ఇట్లా పడితే అంతే ఏమో ఒకటి అవుతుందని, ఇవన్నీ కళలు, అవి కాదు. అందుకే కళలు కనద్దు అంటుంటారు, పగటి కళలు కనద్దు అంటుంటారు కొంతమంది. పగటి కళలు అంటే పొగలే కానీ వాళ్ళు విమానంలో పోయినట్లు పడుతుంటుంది. లేదు చూస్తే నాకు కూడా పిల్లప్పుడు కళ పడేది, నా జేబులో డబ్బులు రాత్రి పెట్టిట్టు ఎక్కడ పోయినాయని. పొద్దున్న చేసి జేబులో డబ్బులు ఉండవు, కళ అది. కాబట్టి ఇక్కడ
మ కొంతమంది కూడా హిందువులు ఆయా గుళ్ళకు వెళ్ళినప్పుడు ఏమంటారంటే దర్శనం బాగా జరిగింది అంటారు. దర్శనం అంటే దేవుని చూచేది అని అర్థం. ఇక్కడ మనకు కూడా నరపుత్రుని దర్శించడానికి ఎన్నిసార్లు దేవుడు మనతో దేవుని వాక్యం ద్వారా దర్శించినాడు, ఎన్నిసార్లు మాట్లాడుతూ వచ్చినాడు. మనకు తెలుసు యాకోబుని దేవుడు దర్శించినాడు. ఇక్కడ పౌలును కూడా అంటే సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించి సౌలుగా ఉన్న వ్యక్తిని పౌలుగా మార్చినాడు. సౌలు ఏమన్నా మంచివాడా? దేవుని సంఘమును హింసించిన వాడు, అనేకులను దేవుని బిడ్డలను చంపిన వ్యక్తి. అందుకే నేను పూర్వం దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను దేవుడు దర్శించి అతన్ని బాగు చేసినాడు. ఇప్పుడు పౌలుగా మార్చిన. మన జీవితంలో కూడా ఒకప్పుడు దేవుని హింసించిన వారం. ఎట్లా హింసించిన వారం, దుఃఖపెట్టిన వారం అంటే దేవుని ఎరగని వారితో జీవిస్తూ దేవునికి ఇష్టం లేని కార్యం లోకములో భ్రష్టత్వంలో భ్రష్టమైన పనులు చేస్తూ దేవుని ఎరగని వాటిని నిజముగా దేవుని కాలం వాటిని పూజిస్తూ తర్వాత శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు ఇష్టానుసారంగా జీవించిన వారం. అయితే దేవుడు మనం దర్శించి ఏం చేస్తూ వచ్చినా అంటే 8వ కీర్తన 5వ వచనంలో దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసిన. కిరీటం అంతేకాకుండా రక్షించిన నాటి నుండి ఏం చేస్తూ వచ్చినట్టే కిరీటము ధరింపజేస్తూ వచ్చినాడు. అందుకే ఈ కిరీటం గురించి మనం రాయబడితే సంవత్సరం ఆయన దయా కిరీటం అని 65:11 రాయబడింది. మన సంవత్సరాలు గతిస్తున్నాయి, జీవిస్తూ ఉన్నామంటే దేవుని దయా కిరీటమే. అందుకే 103వ కీర్తనలో దావీదు మహారాజు ఆ విషయాన్ని జ్ఞాపం చేసినాడు. 4వ వచనం చదవండి. 103 సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించున్నాడు, కరుణా కటాక్షములను ఆ దేవుని కరుణా కటాక్షములు నీకేం చేస్తూ వచ్చినాడంట? కిరీటముగా. ఎస్తేరు సామాన్యమైన ఒక అనాథ, కానీ 2:10 చూస్తే రాజు ఆమె మీద కిరీటం ఉంచినట్టుగా చూస్తున్నాం, రాణిగా చేస్తూ వచ్చినాం. దేవుని కరుణా కటాక్షను బట్టి నేటి వరకు సజీవులుగా మనం జీవిస్తూ ఉన్నాం. అంతే మన గొప్పతనం, మన జ్ఞానం కాదు. ఏవో తిన్నంత మాత్రం, ఏవో జాగ్రత్తలు పాటించినంత మాత్రం చేత మనం బాగా బతుకుతున్నాం అనుకోవద్దు, లేదా బాగున్నానులే అనుకోవద్దు, నాకేమి రాదులే అనుకోవద్దు. కానీ కేవలం వట్టి ఊపిరి వంటి వారం. అందుకే ధనవంతుడు అనుకున్నాడు అనేకమైన కొట్లు కొట్టించి వాటిలో ధాన్యంతో నింపుదామనుకున్నాడు. నా ప్రాణమా తినుము తాగము సుఖించమనుకున్నాడు. దేవుడు అడిగిన వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం నేను. దేవుడు అనుకుంటే ఒక క్షణం చాలు. కాబట్టి ఇక్కడ చూస్తే కరుణా కటాక్షములు. ఈ దినంలో ప్రభు ఇంటిలో మనం ప్రభుని ఆరాధించడానికి సజీవులుగా ఉంటున్నామంటే అది కేవలం దేవుని యొక్క కరుణా కటాక్షం వల్లనే మనం ప్రభును ఆరాధిస్తూ ఉన్నాం అంటూ ఇంకా 6వ వచనంలో నీ చేతి పనుల మీద వానికి అధికారము. దేవుని యొక్క చేతి పనులే ఆకాశమును భూమిని సమస్త సృష్టిని అందులో కలుగజేసిన వాటి అన్నిటి మీద దేవుడు ఏం చేస్తూ వచ్చినంటే మనకు అధికారం అనుగ్రహిస్తూ వచ్చింది. మన ఆయుష్ని పొడిగించేది కిరీటం, కానీ ఇక్కడ అధికారం కూడా దేవుడు భూమి మీద ఎన్నో విషయాలు. ఎట్లా అధికారం అంటే ఎన్నోసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థన ప్రతిఫలం దేవుడు ఇస్తూ వచ్చినాడు. మనం కనలారు చూస్తూ వచ్చినాం. మరి అనేకమైన విషయాల్లో చాలా విషయాలు కొన్ని ప్రార్థన చేసినప్పుడు జవాబు ఇచ్చినాడు. కొన్ని విషయాలు ఉదాహరణకు మనకు తెలుసు, రుతక కూతురు మేరీ మంచంలో పడిపోయింది భర్త కొట్టినప్పుడు, కానీ ప్రార్థన చేసినారు సంఘం. అదే సమయం ట్రీట్మెంట్ కూడా కొంత తీసుకున్నప్పుడు తిరిగి బాగవుతూ వచ్చింది. ఇలాంటివి ఎంతోమంది ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మనం కనలారా చూసాం, విన్నాం. నేనైతే ఎన్నో విషయాలకు నేను జవాబు పొందుతూ వస్తాను ప్రార్థన చేసి. ఎన్నో విషయాల్లో దేవుని యొక్క నడిపింపు చూస్తూ వస్తాం. దేవుని నడిపింపు అదే అధికారం. ఏమంటే యేసుప్రభు శిష్యులు ఏం చేసినారు? శృంగారమైన దేవాలయం ఎదురు కూర్చున్న కుంటివానితో యేసునామను లేచి నడవమంటే వాడి దిగ్గున లేచి నడుస్తూ వచ్చిన. అంతేకాకుండా మరి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యాలు స్వస్థలు వారు జరిగిస్తూ వచ్చిన కారణం ఏమంటే ఆయన నామమును బట్టి. కాబట్టి ఆయన నామమును బట్టి చేసిన అధికారం దేవుడు మనకి ఇచ్చటం బట్టి భూమి మీద ఎన్నో విషయాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ వచ్చినాడు. మరి ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? మణిపూర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం అందరూ. ఆనాడు దేవుని మందిరాలు కాల్చబడినప్పుడు ఇప్పుడున్న సీఎం ఏం చేయబడినాడు? సహకరించినాడు. కనీసము
వీడియోలు కానీ ఫోటోలు కానీ కనిపించుకుంటే దేవుని బిడ్డలు ఎంతోమంది చంపినారు. ఇటీవల కాలం ఏం జరిగింది తెలుసా? సీఎం ఇల్లుని అగ్గి పెట్టినారు నక్సలైట్లు, కాల్ చేసినారు. తిరుగుబాటుతనం వచ్చింది. లేని ఉన్నట్టుగా చేసే దేవుడు మనుషుడు. ఆయన సీఎంఏ కానీ ఏం చేయనాడు తన ఇల్లు. సామాన్యంగా ఒక ఊరిలో సర్పంచ్ది ఏదైనా జరిగింది, ఇల్లు కాల్చినారంటేనే ఎమ్మెల్యేది ఆడ జరగలేదు. మళ్ళీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఇల్లు కాల్ చేసినారు. ఇరాన్ అధ్యక్షుడానికి కూడా ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం పటం లేకుండా చేస్తానన్నాడు, కానీ భూమి మీద అతన్నే లేకుండా దేవుడు అతన్ని తీసేసినాడు. ఇట్లా చరిత్రలో ఎంతోమంది దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చినారు. దేవుని పిల్లలకు విరోధంగా జీవిస్తూ వచ్చినప్పుడు దేవుని పిల్లలు ప్రార్థన చేసినారు. ఎందుకంటే మీ ప్రభు అన్నాడు కదా, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టునవాడు. కనుగుడ్డు శరీర భాగాలు అన్నిట్లో చాలా సున్నితమైనది. కాబట్టి దేవుడు అంత చర్య తీసుకుంటాడంట. కనుగుడ్డు ముడితే ఎట్లా ఏడుపు వస్తుందో, కన్నీళ్ళు వస్తాయో, దేవునికి కూడా తన బిడ్డలకు కలిగిన నష్టము, దుఃఖం, బాధలు చూసినప్పుడు ఖచ్చితంగా, అందుకే నేను కన్నీరు విడుచుట నేను నువ్వు కార్చే కన్నీరు, నువ్వు పడే దుఃఖం, వేదనలు అన్నిట్లో దేవుడు నీ ప్రార్థన విని నీకు అధికారము. ఇజికియా, నువ్వు కన్నీళ్ళు విడిచుట చూసి నీ ప్రార్థన నేను అంగీకరించిన, నేను నిన్ను బాగు చేసేదని. ఎంత దయా కనికరం కలిగిన దేవుడు. కాబట్టి ఇవన్నీ తలపోసుకున్నప్పుడు మనుషులను జ్ఞాపం చేసుకోవటకు వాని పాదముల క్రింద నీవు వాని పాదముల కింద నీవు ఉంచును. ఇవంటి సృష్టి అంతటినీ దేవుడు ఏం చేసినట్టే మానవుని యొక్క అధికారం క్రిందగా ఇచ్చినాడు. ఎట్లా ఇచ్చినాడంటే చూడండి, భూమిలోనే ఎన్నో దేవుడు ఉంచినాడు. ఇటీవల కాలంలో ఈ పూలవారి తోటతో వజ్రం దొరికిందంట ఎవరో మనూరోళ్ళకి, 40 లక్షలకు అమ్మినారంట. ఇప్పుడు ఆ పోయి చూస్తే జనాలు చేను నిండా గెదురుకుంటున్నారు. చూసినారా పోయి ఎవరన్నా? పోయిరాంటి ఖాళీగా ఎంటుకుంటారు ఇంటికాడ. దేవుడు కొన్ని స్థలాల్లో చొన్నగిరి ఇంకా ప్రాంతాల్లో వజ్రకర్ర ఫేమస్ అప్పుడులో ఉండేది. అట్లా దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. ఇవన్నీ కూడా భూమి మీద ఎన్ని విలువైన వాటిని మనం బ్రతకడానికి, తినడానికి, తిరగడానికి, ఉండడానికి దేవుడు ఎన్ని సౌకర్యాలు దేవుడు ఏర్పాటు చేసి అన్నిటి మీద దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు. అందుకే చివరి వచనంలో అంటాడు, 9వ వచనంలో, యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత, దేవుని నామం అంత ప్రభావం గలది. కాబట్టి దేవుని నామము ఎంత ప్రభావం గలదని దావీదు ఆయన నామాన్ని బట్టి యుద్ధంలో విజయం పొందిన దాన్ని బట్టి బాలుడుగా ఉన్న దావీదు ఆ యొక్క గొల్యాతుని విజయం అనుగ్రహించినట్టుగా ఆ శత్రువుల మధ్యలో దుర్గమును స్థాపించినాడు. విజయం అనుగ్రహించిన దాన్ని బట్టి జ్ఞాపం చేసుకొని నువ్వు మనిషిని జ్ఞాపం చేసుకుంటకు వాడు గొల్యాతు ఎక్కడ, దావీదు ఎక్కడ? మళ్ళీ గొల్యాతును దావీదు విజయం పొందినప్పుడు ప్రజలందరూ కూడా సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని దావీదును స్తుతిస్తూ వచ్చినారు. ఈనాడు కూడా మనం కూడా దేవుడు మన జీవితంలో కేవలం వట్టి ఊపిరి, గాలి, కుండ అలాంటి ఆవిరి వంటి గతించిపోయే మన జీవితంలో మీ జీవం ఏ పాటి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి తట్ట ఆ యొక్క మూత తీయగానే పైకి వస్తుంది, రెండుసేపు కనపడకుండా పోతుంది. మన జీవితం కూడా అంతే. అలాంటి వారు దేవుడు జ్ఞాపం చేసుకొని ఆయన సన్నిధంలో ఆయన కరుణా కటాక్షం కిరీటంగా ఉంచి ప్రభుని ఆరాధించేవారుగా చేసిన. అంతేకాకుండా అనేకమైన పరిస్థితులన్నింటిలో దేవుడు మనలను జ్ఞాపం చేసుకున్నాడు. నోవాహు జలప్రలయం వచ్చినప్పుడు తన కుటుంబాన్ని ఆ ప్రళయం నుండి కాపాడి భద్రపరిచి జ్ఞాపం చేసి నోవాహుని 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే చదవండి, అది చదువుకొని ముగిస్తాం. ఆదికాండం 8 మొదటి. కాబట్టి నోవాహు సమస్త సృష్టినంతటినీ, నోవాహు ఓడను కుటుంబాన్ని సృష్టినంతటినీ జ్ఞాపం చేసుకొని తిరిగి మరలా బ్రతికిస్తూ వచ్చిన. కాబట్టి ఎంతోమంది ఎన్నో రకాల మన జీవితంలో ఎన్నో అపాయాలు, ఎన్నో రోగాలు, అన్నిటికి మించి మనకు వచ్చిన కరోనా రోగం చూస్తే ప్రపంచమంతలో ఎంతోమంది ఎంతో డబ్బు ఉన్నా, స్థానం ఉన్నా, జ్ఞానం ఉన్నా, బలం ఉన్నా అంతా చనిపోయినారు. కానీ దేవుని దయా కరుణా కటాక్షమును బట్టి మనం బ్రతికించబడ్డాం. ఎంత దేవుని యొక్క నామం ఎంత ప్రభావం గలది. కారణం ఏంటి? ఆయన నామాన్ని బట్టి ఇంకా మనం భూమి మీద నివసించాలని, బ్రతికించబడాలని, దేవుని కొరకు జీవించాలని, దేవుని యొక్క అధికారం వల్ల భూమి మీద అనేకమైన కార్యాలు జరిగించాలని దేవుని ఉద్దేశం. అంతేగాని మన కొరకు మనం బ్రతికి, మన కొరకు మనం తిని,
మన కొరకు మనం సంపాదించుకోవడానికి కాదు భూమి మీద. మంచిదే, ఏమి కావాలో అని దేవునికి తెలుసు. అన్ని తిన్నా ఏమి లేకపోయినా అందరూ కూడా లాజరు పోయినాడు, ధనవంతుడు పోయినాడు, మిగిలింది దేవుడు. దేవుని ఎదుట లాజరు మాత్రమే. కారణం ఏంటంటే దేవుని యొక్క విశ్వాసం వలన అతడు జీవిస్తూ వచ్చినాడు. అందుకే పౌలు ఆ మాట అంటాడు, ఆయన విశ్వాసం వలన నేను జీవించుచున్నానని. గలతీ 2:20 ఆ మాటలు మనం చూస్తూ వస్తాం. చదవండి ఆ మాట. ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన మన విశ్వాసంతో జీవించాల. విశ్వాసంతో అంటే ఏమున్నా ఏమి లేకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా ఎలా ఎదురైనా ఏమొచ్చినా కూడా విశ్వాసమును కాపాడుకోవాల. కాబట్టి ఆ విశ్వాసమును కాపాడుకుంటుని అంటాడు. ఏమి పౌలు ఏమంటాడు చివరి వరకు? మరణముగా ఉదయం కాగానే ఆయన్ను ఖడ్గం చేత చంపబడే సమయంలో 2 తిమోతి 4:7-8 వచనాల్లో మంచి పోరాటం పోరాడి తిని ఆ పరకు అడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. విశ్వాసం కాపాడుకున్న దాన్ని బట్టి ఏం కిరీటం ఉంది అక్కడ? నీతి కిరీటం. మన జీవితంలో కూడా అంతే, విశ్వాసం కాపాడుకోవాలా. కాబట్టి విశ్వాసం కాపాడుకోలేక పోగొట్టుకొని ఇంకెన్ని చేసినా దేవుని దృష్టిలో వ్యర్థమే, అవి వేస్ట్. నిన్ను అంటే విశ్వాసం కాపాడుకొని నిన్ను చూసినప్పుడు విశ్వాస సంబంధమైన క్రియలు కనపడాలి. అదే విశ్వాసము క్రియలతో కూడినది. క్రియలు లేని విశ్వాసము, నువ్వు విశ్వాసివని ఎట్లా గుర్తిస్తారంటే నీ క్రియలను బట్టి, నీ జీవితాన్ని బట్టి నువ్వు విశ్వాసువా పిశాచువా గుర్తిస్తారు. కొంతమంది పేరుకి విశ్వాసాలుగా ఉంటారు, పైకి లోనంతా పిశాచులుగా బతుకుతుంటారు. అది దేవునికి ఇష్టం లేదు. మనుషులు పై రూపం లక్ష్య పెట్టచ్చు, కానీ దేవుడు హృదయాంతరంగంలను లక్ష్య పెట్టేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనుషులను జ్ఞాపం చేసుకుంటే వాడు ఏ పాటి వాడని దేవుడు ఇక్కడ దావీదు కీర్తనలు జ్ఞాపం చేసుకున్నట్టు, ఎన్నిక లేని మట్టితో చేయవని కుండ లాంటి గాలి లాంటి మానవుని జ్ఞాపం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు అని తలపోసుకుని తన జీవితంలో ఈ యొక్క కీర్తనలు రాస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు మనల్ని కూడా జ్ఞాపం చేసుకోవడానికి, లోకంలో మనం ఎన్నికైన వారం కాదు, బలవంతులం కాదు, ధనవంతులం కాదు, జ్ఞానవంతులం కాదు. లోకంలో తృణీకరించబడి ఏమాత్రం యోగ్యత అర్హత లేని వారము, మనుషుల చేత విసర్జించబడిన వారు, మనల్ని చూసి అసహించుకునేవారు. మనల్ని చూసి మనుషులందరూ అసహించుకునేవారు. అర్థమవుతుంది అనుకున్నా మీకు ఈ మాట. కాబట్టి అయినప్పటికీ దేవుడు జ్ఞాపం చేసుకుని నిన్ను నన్ను ఆయన బిడ్డగా ఇప్పుడు మనల్ని ఎట్లా చేసినాడంటే రాజులైన యాజక సమూహం. ఎట్లా అంటే ఉదాహరణకి మనకి చెప్తూ వచ్చినాం, ఆ యొక్క ఎస్తేరు పేదరాలుగా ఉంది. ఒకానొక సమయం వచ్చింది, ఆ యొక్క రాజు యొక్క కటాక్షం పొందుతూ దయ పొందుతూ వచ్చింది, రాణిగా ఆమెను స్వీకరించినాడు. ఇప్పుడు ఆమెను ఏమంటారు? రాణి అంటారు. దేవుడు కూడా మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే మనల్ని జ్ఞాపం చేసుకొని ఆయన రక్షించి ఆయన బిడ్డలుగా అంకరించినాడు. కాబట్టి యోహాను సువార్త 1:12 ప్రకారం యేసుని ఎందరు అంగీకరించారు వారందరికీ ఆయన పిల్లలకి ఆయన అధికారం అనుగ్రహించు. ఉదాహరణకు మీకు చెప్తా, మన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. అక్కడ ఎవరున్నాడా? అతను మనవుడు ఉన్నాడు, ఇంతున్నాడు ఆ పిల్లాడు. అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు మీద ఏం చేస్తున్నాడు? మనవుడు కూడా కూర్చున్నాడు, అధికారం. కారణం ఏమంటే వాళ్ళ తాత ఏమి సీఎం కాబట్టి అక్కడ కూర్చుంటాడు. మనం కూడా మనం దేవుని రాజులైన యాజక మన తండ్రి రాజులకు రాజు కాబట్టి మనం కూడా రాజకుమారులుగా ఒక దినం పరలోకంలో సింహాసనం ఆయనతో కూడా కూర్చుంటాం. గొప్పదని అది రాజులైన యాజక పరిశుద్ధులందరిలో మనల్ని కూడా చేర్చినాడు. ప్రభా, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, వాడిని దర్శించుటకు వాడు ఏ పాటి వాడని దాని జ్ఞాపకం, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను నా కుటుంబము ఏ పాటిది అని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చింది. ఈ అనుభవంలో మనం కలిగిన వారమై ప్రభును దేవుని వాక్య వెలుగులో ప్రభును ఆరాధిస్తూ వస్తాం. ఆ రీతిగా మరి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును
కాబట్టి దుర్గము, అదే స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపించు వారమై ఉన్నాం. మన ప్రభును ఆ రీతిగా దేవుని వాక్య ప్రభును ఆరాయిస్తూ వస్తాము.